ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనము. ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపమని మరి బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే గనక ఈ యొక్క ఇద్దరు గుడ్డి వారికి కూడా యేసయ్య అంటే ఎంతో విశ్వాసము ఉంది కాబట్టే, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఇక్కడ జనులు గద్దిస్తూ ఉన్నా సరే వారు ఎంత మాత్రము నిరుత్సాహపడట్లేదు. యేసయ్యను మరి ఎక్కువగా మరి బిగ్గరగా పిలుస్తూనే ఉన్నారు, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపమని. చూడండి, యేసయ్య కనికరము గల దేవుడు, మనుషులు వలె దాటిపోయే దేవుడు కాదు. మనుషులు మన స్థితిని చూసి అసహించుకోవచ్చేమో, చేదరించుకోవచ్చేమో, కానీ యేసయ్య అలా కాదు. యేసయ్య కరుణించే దేవుడు అండి. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ వీరి కేకలను యేసయ్య విని వారి యందు కనికరపడి, ఇదిగో వారి ఎదుట నిలిచి వారిని ముట్టి బాగు చేశారు. ఇదనం యేసయ్య మన యందు కూడా కనికరము కలిగి ఉన్నారు. అలాగే మనల్ని కూడా మనుషులు నిరుత్సాహపరుస్తూ ఉంటే గనక ఎంత మాత్రము వెనక్కి తిరగొద్దు, కానీ మరి బిగ్గరగా యేసయ్యకు మొరపెట్టుకోవాలి. నిరుత్సాహపడొద్దు, వెనుదిరగవద్దు. యేసయ్య మన పక్షాన ఉన్నారు, కార్యం చేస్తారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఈ గుడ్డి వారికి ఉన్న విశ్వాసం మాకు కూడా ఇవ్వండి తండ్రి. ఒకవేళ మనుషులు మమ్మల్ని నిరుత్సాహపరిచినా మేము వెనక్కి వెళ్ళక మరి ఎక్కువగా ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. అయ్యా, ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారిని కూడా కనికరించి బాగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.